అవని చక్ర దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు పిలిపించారు అని అడుగుతూ ఉంటే, మీ మామయ్యని చంపాలనుకున్నది ఎవరో నీకు చెప్పాలని పిలిపించాను అని చక్రధర్ అంటాడు. అవునా, ఎవరు వాళ్ళు అని అవని అడుగుతుంది. ఇంతలో చక్రధర్, మీ మామయ్యని పైనుండికి కిందకి తోసేసింది, మీ మామయ్యని చంపాలనుకున్నది ఎవరంటే పల్లవి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అవని ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ, పల్లవి ఇంత దారుణంగా తయారవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడే పల్లవి సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి తన సంగతి తేలుస్తాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా దాంతో చక్రధర్, అమ్మ అవని ఒక్క నిమిషం ఆగమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలకి అవని వాళ్ళ నాన్న వైపు అలా చూస్తుంటుంది. ఇక చక్రధర్ మాత్రం పల్లవికి ఇంకో అవకాశం ఇవ్వమ్మా తను మారడానికి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అవని మాత్రం, లేదు నేను ఇప్పటి వరకు చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ ఇంతకీ దిగజారుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళకి పల్లవి గురించి తెలియాలి, తన నిజస్వరూపం తెలియాలి, ఇన్నాళ్ళు నేను దాచిపెట్టినవన్నీ చెప్పేయాలి అని అంటూ ఉంటుంది. లేదంటే నేను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టుగానే అవుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే అని చాలా కోపంగా ఇంటికి బయలుదేరి పల్లవి గురించి చెప్పాలని వెళ్తూ ఉంటుంది. ఇంతలో చక్రధర్ పల్లవికి ఫోన్ చేసి, నువ్వే మీ మామయ్యని చంపావని అవనికి తెలిసిపోయింది, నేను అవనికి చెప్పేశాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంతలో అవని ఇంటికి ఆటోలో చాలా కోపంగా వస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అవని పల్లవి దగ్గరికి వచ్చి పల్లవిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి, అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ అవని వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అవని పల్లవి వైపు అలా చూస్తూ ఉంటే కోపంగా కమల్ చూస్తూ ఉంటాడు. ఏంటి పల్లవి మళ్ళీ ఏమైనా తప్పు చేసిందా, వదిన ఎందుకు అలా కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు.